ఇది అడ్వాన్స్డ్ షిమాడ్జు ట్రినియాస్ క్యాత్ ల్యాబ్. సో ఈ క్యాత్ ల్యాబ్ లో ఏమేం ప్రొసీజర్స్ చేయొచ్చు బ్రెయిన్ కి సంబంధించి మరియు హార్ట్ కి సంబంధించి నేను వివరిస్తాను. న్యూరో క్యాత్ ల్యాబ్ అంటే ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి సో బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళాలకు ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ లో రక్తనాళాలని మనం విజువలైజ్ చేయడాన్ని ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ లో స్క్రీన్ మీద మనం మెదడులో ఉన్న రక్తనాళాలు ఎలా ఉన్నాయనేది మనం గుర్తించవచ్చు. సో మెదడులో ఉండే వర్టిబ్రో బేసిలర్ సిస్టమ్ మరియు ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ సిస్టమ్ రెండు రకాల సిస్టమ్స్ సర్కిల్ ఆఫ్ విల్లిస్ అని ఉంటుంది. సో దీని ద్వారా మెదడులో ఉన్న రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో కానీ మెదడులో ఉన్న రక్తనాళాలు మందం కానీ మెదడులో ఉన్న రక్తనాళాలు ఉన్న బ్లాక్స్ అంటే పూడికలు ఉండటం కానీ మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా కెరోటిడ్ ఆర్టరీస్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఎంతవరకు బ్లాక్ ఉంది ఎంత మేరకు బ్లాక్ ఉంది అని కూడా మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్ అంటే మంచి రక్తనాళాలకి చెడు రక్తనాళాలకి మధ్య ఏమైనా కనెక్షన్స్ లాగా ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్స్ ఉంటే తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఎన్యూరిజమ్స్ అంటే లోకలైజ్డ్ డైలటేషన్ ఆఫ్ బ్లడ్ వెసల్ అంటాం. అంటే రక్తనాళం ఉబ్బి ఒక్కొక్కసారి పగిలిపోయే అవకాశం ఉంటుంది, దాని మూలంగా ప్రాణ ప్రమాదం వస్తుంది. అటువంటి ఎన్యూరిజమ్స్ని కూడా మనము క్యాత్ ల్యాబ్ ద్వారా గుర్తించవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ గల రక్త సరఫరా ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా మనం ఈ యాంజియోగ్రామ్ని ఉపయోగించి సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అంటాం, దీన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చెడు రక్తనాళాలు అంటే వీన్స్లో కనుక బ్లడ్ క్లాట్స్ కనుక ఉండి బ్లడ్ ఫ్లో కనుక తక్కువ ఉన్నా దాన్ని మనము సెరిబ్రల్ వీనోగ్రామ్ ద్వారా కూడా ఈ యాంజియోగ్రామ్ టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనం రక్తనాళాలు ఉబ్బితే దానిలో అంటే ఇంట్రావాస్కులర్ యాక్సెస్ ద్వారా సో ఆ రక్తనాళాల్లో స్టెంటింగ్ చేయొచ్చు, రక్తనాళాలు బ్లాక్ ఉంటే బ్లాక్ని మనము రిలీవ్ చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో క్రిటికల్ స్టినోసిస్ ఉన్న ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎన్యూరిజమ్స్ అంటే రక్తనాళాలు పగిలే అవకాశం ఉంటే దాంట్లో మనం కాయిలింగ్ చేసుకొని సో అది కూడా మనము ట్రీట్ చేయొచ్చు. ఇంతేకాకుండా ట్యూమర్ని సర్జరీ చేసే ముందు ఈ రక్తనాళాల ద్వారా ఎంబోలైజేషన్ చేసి రక్త సరఫరా తగ్గించి తద్వారా ట్యూమర్ ఆపరేషన్ ద్వారా తీయటం అనేది సులభతరం చేయొచ్చు. సో ఇన్ని ఉపయోగాలు మనం క్యాత్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రామ్ చేసి చూసుకోవచ్చు.